సో యూజర్ లాగాన్ పర్మిషన్స్ వచ్చేసరికి మనం ఎలా ఇస్తామంటే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూజర్ లాగాన్ పర్మిషన్స్ మనం ఇంతకుముందు సెషన్లో ప్రీవియస్ సెషన్లో ఏం చేసామంటే సర్వర్లో మనం ఒక 4 యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. అలాగే బై డిఫాల్ట్గా ఈ 4 యూజర్ అకౌంట్స్ ప్రతి క్లయింట్లోనే ఇక్కడ మనకి 4 క్లయింట్స్ ఉన్నాయి. క్లయింట్ 1 2 3 4. ఈ సర్వర్లో ఉన్న యూజర్ అకౌంట్స్ ఏవైతే ఈ 4 యూజర్ అకౌంట్స్ ఉన్నాయో ఇవి బై డిఫాల్ట్గా క్లయింట్ 1లోనూ 4 యూజర్స్ లాగిన్ అవ్వచ్చు, 2లో లాగిన్ అవ్వచ్చు, 3 4 ఎక్కడైనా సరే మనం ఏ యూజర్ అయినా లాగిన్ అవ్వచ్చు బై డిఫాల్ట్గా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజర్స్కి లాగిన్ పర్మిషన్స్తో పాటుగా సిస్టమ్ పర్మిషన్ అండ్ టైం పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అనే అతను ఈ క్లయింట్ 1లో మాత్రమే లాగిన్ అవ్వాలి, ఇంకా రిమైనింగ్ సిస్టమ్స్లో లాగిన్ అవ్వకూడదు. అంటే అతనికి మనం జాబ్ అసైన్ చేసిన తర్వాత అతనికి ఒక సిస్టమ్ అసైన్ చేసేస్తాం. ఆ సిస్టంలో మాత్రమే అతను లాగిన్ అవ్వాలి. ప్లస్ అతను ఏ టైంలో లాగిన్ అవ్వాలి, అతని షిఫ్ట్ ఏంటి, సో ఆ టైంలో మాత్రమే లాగిన్ అయ్యేటట్టుగా మనం పర్మిషన్స్ అసైన్ చేయాలి. అంటే లాగాన్ సిస్టమ్ పర్మిషన్ అండ్ లాగాన్ సిస్టమ్ పర్మిషన్ అండ్ లాగాన్ టైం పర్మిషన్ అనమాట. ఇవి రెండు అసైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక బీపీఓ సెంటర్ తీసుకోండి, కాల్ సెంటర్లో ఒక వీక్ మనకి నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఒక వీక్ డే షిఫ్ట్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ మనకి 9 o'clock స్టార్ట్ అయింది అనుకోండి, మనం 9 to 5 మార్నింగ్ 5 ఈ టైం వరకు మాత్రమే వర్క్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్లో మన యూజర్ లాగిన్ అవ్వకూడదు. అలా లాగిన్ అవ్వకుండా ఉండాలి అంటే మనం 9 PM నుంచి 5 AM వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. అదే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఏం చేయాలి, అగైన్ 5 నుంచి ఇవ్వాలి, లేదా మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు మనం పర్మిషన్ ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఏ సిస్టంలో లాగిన్ అవ్వాలి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ సిస్టంలో లాగిన్ అవ్వాలి, క్లయింట్ 1లోనా, క్లయింట్ 2 3 4 ఏ సిస్టంలో లాగిన్ అవ్వాలి. సో ఆ సిస్టమ్ పర్మిషన్ టైం పర్మిషన్ కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు ఆ యూజర్ ఆ సిస్టంలో ఆ టైంలోనే లాగిన్ అవ్వగలరు. సో వేరే సిస్టంలో వేరే టైంలో లాగిన్ అవ్వలేరు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ఉంది. ఈ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ఉంది కాబట్టి ఈ సిస్టమ్ని నేను సర్వర్ అంటున్నాను. ఈ సర్వర్లో 4 యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేశాను. ఈ యూజర్ అకౌంట్స్కి సర్వర్లో లాగిన్ పర్మిషన్ ఇచ్చాము. మనం ప్రీవియస్ సెషన్లో సర్వర్లో లాగిన్ అవ్వాలంటే ఎలా చేయాలి అనేది మనం పర్మిషన్స్ చూసాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఓకే, సో ఏ సిస్టంలో ఏ యూజర్ బై డిఫాల్ట్గా అయితే 4 అకౌంట్స్ లాగిన్ అవుతాయి మనకి, కానీ ఒక సిస్టంలో ఒక యూజర్కే పర్మిషన్ ఇవ్వాలి. దట్ పర్టికులర్గా మనం అసైన్ చేసిన టైంలో మాత్రమే లాగిన్ అవ్వాలి. సో ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ నేను సర్వర్ సిస్టంలోకి లాగిన్ అవుతున్నాను. ఏ పర్మిషన్ మనం సెట్ చేయాలన్నా త్రూ సర్వర్ మాత్రమే లాగిన్ అవ్వగలం. ఓకే, సో సర్వర్లో కూడా ఏ సిస్టమ్ ఏ అకౌంట్ లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు యూజర్ అకౌంట్లో ఉన్నాం మనం, కానీ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లో లాగిన్ అయితేనే మనం చేయగలం. సో ఫస్ట్ లాగిన్ ఇంటూ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. అడ్మినిస్ట్రేటర్, సో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా గో టు ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్, యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ అనే అకౌంట్ ఉంది, చందు, ఓకే, సో రాణి, రవి, ఇలా 4 అకౌంట్స్ ఉన్నాయి. ఇందులో అనిల్ ప్రాపర్టీస్ వెళ్ళి చూడండి, ప్రాపర్టీస్లో అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్లో లాగాన్ అవర్స్ అండ్ లాగాన్ టు, లాగాన్ అవర్స్ కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు లాగాన్ పర్మిటెడ్ అండ్ లాగాన్ డినైడ్. బ్లూ కలర్ అంతా కూడా పర్మిటెడ్ టైం. ఏ టైంలో పర్మిషన్ ఉంది ఇప్పుడు ఈ యూజర్కి, సండే టు సాటర్డే. ఓకే, 24 hours పర్మిషన్ ఉంది, అంటే 7/24, 24/7 అంటాం. ఈ 24/7 ఏ టైంలో అయినా సరే ఆ యూజర్ లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా పర్మిషన్ ఉంది. నెక్స్ట్ లాగాన్ టు, ఎక్కడ లాగిన్ అవ్వాలి అని చూసినట్టయితే ఆల్ కంప్యూటర్స్, ఆ డొమైన్లో ఉన్నటువంటి ఏ కంప్యూటర్లో అయినా సరే అతను లాగిన్ అవ్వచ్చు. క్లయింట్ 1 2 3 4 క్లయింట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇందాక ఇమేజ్ ప్రకారం, సో ఇప్పుడు ఆ 4 క్లయింట్స్లో ఎక్కడైనా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఈ సెట్టింగ్స్ అనేవి మనం చేంజ్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లాగాన్ అవర్స్లో, ఓకే, సో అతను ఓన్లీ సండే లాగిన్ అవ్వకూడదు, సో మొత్తం డినై చేస్తున్నాను. సో మొత్తం డినై చేసిన తర్వాత మండే టు సాటర్డే
మండే టు సాటర్డే 9 to 5 లాగిన్ అవ్వచ్చు అతను. సో అంటే చూడండి, సో 9 to 5 మండే టు సాటర్డే. చూడండి 9 to 5 మండే టు సాటర్డే, ఆ టైం మాత్రమే లాగాన్ పర్మిటెడ్ ఇస్తున్నాను. సో ఇలా మనం గ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాగాన్ పర్మిటెడ్ టైం కనుక అసైన్ చేసి ఓకే చేసామనుకోండి, అప్లై. సో ఇప్పుడు లాగాన్ అవర్స్ చూడండి, సో ఈ టైంలో మాత్రమే పర్మిషన్ ఉంది, మిగతా టైంలో పర్మిషన్ లేదనమాట. ఓకే, సో ఇప్పుడు ఓకే చేశాను, అప్లై. ఓకే, అదేవిధంగా ఇప్పుడు లాగాన్ టు, ఓకే, ఆల్ కంప్యూటర్స్ ఉంది కదా, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ 1లో ఇస్తున్నాను, క్లయింట్ 1 అనే సిస్టంలో పర్మిషన్ ఇస్తున్నాను, యాడ్. ఇప్పుడు నా యూజర్ ఏమవుతుంది, ఓకే, లాగాన్ అవర్స్ 9 to 5 అండ్ లాగాన్ టు క్లయింట్ 1. సో ఇప్పుడు నేను అనిల్ అనే అకౌంట్ నేను లాగిన్ అవుతాను, అలాగే చందు అనే అకౌంట్ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చందు లాగిన్ అయ్యాను ఇందాక. సో ఇప్పుడు నేను చూడండి చందుకు పర్మిషన్ ఇస్తున్నాను, లాగాన్ అవర్స్, ఇతను ఓన్లీ, ఓకే, సో మార్నింగ్ షిఫ్ట్ అంటే నైట్ 12 to ఇక్కడ 4 వరకు మాత్రమే లాగిన్ అవ్వాలి, 12 to 4. సండే దట్టు సండే అవసరం లేదు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను కంప్లీట్గా డినై చేస్తాను, మొత్తం సెలెక్ట్ చేసి డినై చేసేస్తాను, లాగాన్ డినై చేస్తాను. ఇప్పుడు లాగిన్ అవ్వాల్సింది ఓకే 12 to 5 మాత్రమే, 12 to 4 మాత్రమే ఇస్తున్నాను నేను లాగాన్ పర్మిషన్, 12 to 4 PM మాత్రమే ఇస్తున్నాను. ఓకే, ఓకే, అప్లై. ఓకే చేశాను, సారీ, ఓకే చేసే ముందు లాగాన్ టు ఏ సిస్టమ్కి ఇవ్వాలి, సో ఇక్కడ క్లయింట్ 2కి ఇస్తాను, క్లయింట్ 2లో లాగిన్ అవ్వాలి, యాడ్. ఓకే, అప్లై. ఓకే, సి ఇప్పుడు చందు, ఓకే, పర్మిషన్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం చందు అనే అకౌంట్ లాగిన్ అయి ఉన్నాం. ఇప్పుడు నేను పర్మిషన్ మార్చిన తర్వాత చూడండి ఒకసారి చందు, అనిల్ లాగిన్ అవుతాను ఫస్ట్, అనిల్ తర్వాత చందు లాగిన్ అవుతాను, లాగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అండ్ లాగిన్ అనిల్. ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వచ్చింది, ఏంటి, యువర్ అకౌంట్ ఈస్ కాన్ఫిగర్డ్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ యూజింగ్ దిస్ కంప్యూటర్. ఈ కంప్యూటర్లో మీరు మీ అకౌంట్ లాగిన్ చేయలేరు. ఓకే, ప్లీజ్ ట్రై అనదర్ కంప్యూటర్, వేరే కంప్యూటర్లో ట్రై చేయమని వస్తుంది. అలాగే చందు లాగిన్ అవుతాను, ఓకే, ఎంటర్. యువర్ అకౌంట్ ఈస్ కాన్ఫిగర్డ్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ యూజింగ్ దిస్ కంప్యూటర్, ప్లీజ్ ట్రై అనదర్ కంప్యూటర్. ఈ సిస్టంలో పర్మిషన్ లేదని చెప్తుంది కదా. ఇప్పుడు నేను ఈ సిస్టంలో పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లాగిన్ అయిపోయి యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్, సో ఇక్కడ అనిల్ అనే అకౌంట్లో లాగాన్ అవర్స్, యాక్చువల్గా చూడండి మన పర్మిషను 9 to 5, ఇప్పుడు ఇంకా 5 అవ్వలేదు, 4:40 అయింది, కానీ లాగిన్ అవ్వాలి. కానీ ఎందుకని లాగిన్ అవ్వలేదు, టైం పర్మిషన్ ఉన్నా కానీ లాగాన్ టులో క్లయింట్ 1 ఇచ్చాం మనం, అందుకని లాగిన్ అవ్వలేదు. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను, ఓకే, అప్లై. ఓకే, ఇప్పుడు నేను యూజర్కి సిస్టమ్ పర్మిషన్ ఇవ్వలేదు, ఓన్లీ టైం పర్మిషన్ మాత్రమే ఇచ్చాను. చూడండి ఇప్పుడు అనిల్ లాగిన్ అయి చూద్దాము. అనిల్ లాగిన్ అయింది చూడండి. ఎందుకు అనిల్ లాగిన్ అయింది, ఇప్పుడు మనం 9 to 5 పర్మిషన్ ఇచ్చాం, ఇప్పుడు 4:40 అయింది కాబట్టి లాగిన్ అయింది. ఓకే, సో అదే నేను సేమ్ చందు కూడా పర్మిషన్ తీసేస్తాను, అయితే సిస్టమ్ పర్మిషన్ చందు కూడా తీసేస్తాను చూడండి. ఇప్పుడు
అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇచ్చాను. సో ఏ పర్మిషన్ మనం ఇవ్వాలన్నా తీసేయాలన్నా అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ద్వారానే చేయగలం. సో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఓకే, సేమ్ చందు అకౌంట్ లో లాగాన్ 2 లో ఇక్కడ క్లయింట్ 2 రిమూవ్ చేసేస్తున్నాను. ఆల్ కంప్యూటర్స్ పెట్టుకున్నాను. అప్లై, ఓకే, క్లోజ్. Log off administrator account and login into user account. User means Chandu. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ వచ్చింది అయినా. So your account has time restriction that prevent you from logging in on at this time. ఈ టైంలో మీరు లాగిన్ అవ్వలేరు. ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. ఇందాక ఏమొచ్చింది, ఈ సిస్టమ్ లో మీకు లాగిన్ రైట్స్ లేవు, వేరే సిస్టమ్ లో లాగిన్ అవ్వమని. ఇప్పుడు ఏమొస్తుంది, ఈ టైంలో మీరు లాగిన్ అవ్వలేరు. ఎందుకు? 4 వరకు మాత్రమే చందుకు పర్మిషన్ ఉంది. ఈ సిస్టమ్ లో ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే ఎవరు లాగిన్ అవుతారు? అనిల్ మాత్రమే లాగిన్ అవ్వచ్చు. అనిల్కే పర్మిషన్ ఇచ్చాం 5 వరకు. ఓకే, సో 12 to 4 అగైన్ చందు లాగిన్ అవ్వచ్చు. సో ఇలా పర్మిషన్స్ అనేవి ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవుతున్నా చూడండి. ఇప్పుడు చందు పర్మిషన్ కూడా నేను, ఇప్పుడు చందు షిఫ్ట్ చేంజ్ అయిపోయింది అనుకోండి, మనం పర్మిషన్ ఇవ్వాలనుకోండి. సో అగైన్ ఇక్కడ మనం యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ లోకి వస్తాము. ఇక్కడ చందు వెళ్ళి అకౌంట్ లో, సో లాగాన్ అవర్స్ ఇంకో 1 hour ఎక్స్టెండ్ చేశాను. ఓకే, సో అప్లై, ఓకే. So log off administrator and login account Chandu. Enter. So Chandu account login అయిపోతుంది అన్నమాట. ఇలా లాగిన్ అయిపోతుంది. ఓకే, సో ఇది యూజర్ కి లాగాన్ పర్మిషన్స్ అసైన్ చేయడం. సో ఇలా మనం ఒక యూజర్ కి యూజర్ లాగాన్ పర్మిషన్స్ అనేవి అసైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఉన్న యూజర్స్ అందరికి ఏ సిస్టమ్ కి ఏ యూజర్ కావాలి, వాళ్ళు ఏ టైంలో లాగిన్ అవ్వాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఇది యూజర్ కి లాగాన్ పర్మిషన్స్ అనేవి సెట్ చేయడం. ఓకే, సో అది ఈ సెషన్.